నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మనోజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న కెనడా వెళ్ళడానికి నాకు 14 లక్షలు కావాలి, మీరు ఇస్తారా నాన్న అంటే, నా దగ్గర ఎక్కడి మనోజ్, నేను ఇవ్వను అనేసి వాళ్ళ నాన్న అంటాడు. మనోజ్ వాళ్ళ నాన్నని 14 లక్షలు కావాలంటే మన ఇల్లు తాకట్టు పెట్టండి నాన్న, మీకు 14 లక్షలు వస్తే నాకు ఇవ్వండి అంటాడు. ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా, మనకు మిగిలింది ఇల్లు ఒక్కటే, నేను ఇల్లు తాకట్టు పెట్టను అనేసి అంటుంది. రోహిణి వచ్చి, మామయ్య ఇవ్వచ్చు కదా అంటుంది. ప్రభావతి రోహిణితో, ఇవ్వాలనుకుంటే మీ నాన్నని అడిగి 14 లక్షలు ఇవ్వచ్చు కదా రోహిణి అంటే, రోహిణి మా నాన్న జైల్లో ఉన్నారు కదా అత్తయ్య అంటే, జైలు వెళ్ళే ముందుకే అడిగి ఇవ్వచ్చు కదా, నువ్వెందుకు మరి అడిగి ఇవ్వలేదు, ఏదన్నా అడిగి ఇవ్వాలంటే నువ్వే ఇవ్వు, నేనైతే ఇల్లు తాకట్టు పెట్టను అనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు మనోజ్, బాలు మీనా ఎలా ఎగతాళి చేసి నవ్వుతున్నారు చూడమ్మా, నువ్వు ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తావు కదా అంటే, ప్రభావతి, ఈ ఇల్లు నాకు మా నాన్న రాసిచ్చాడు, నేను ఎవరికి ఇవ్వను అనేసి అంటుంది. ప్రభావతి, మనోజ్ నువ్వు చిన్నదో పొన్నుతో ఉద్యోగం చెయ్యి మనోజ్ అని వెళ్ళిపోతుంది. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ 14 లక్షలు ఇవ్వు అని మనోజ్ అడుగుతాడు. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్, అప్పుడే 20,000 తీసుకొని ఆ 20,000కి నన్ను చాలాసార్లు తిప్పించుకున్నావు, అయినా ఇప్పుడు నా దగ్గర 14 లక్షలు లేవు అనేసి అంటాడు. బాలు కారులో ఒక ఆవిడ వస్తారు. వాళ్ళు డబ్బింగ్ ఆఫీస్లో పర్సు మర్చిపోయి వస్తుంది ఆవిడ. బాలు కారులో వచ్చి, నా డబ్బింగ్ ఆఫీస్లో నేను డబ్బులు మర్చిపోయి వచ్చానని బాలుకు చెప్తారు. బాలు కారు దిగి వాళ్ళు లోపలికి వెళ్తారు. డబ్బింగ్ ఆఫీస్లో శృతి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. శృతి దగ్గరికి వెళ్ళి, ఆవిడ, ఇందులో పర్సు ఉండాలి, ఈ పర్సు నాది ఇప్పుడు లేదేంటి ఇక్కడ, నువ్వే దొంగ అనేసి శృతిని అంటే, శృతి ఏం మాట్లాడుతున్నారు, నేను దొంగ కాదు అంటుంది. ఆవిడ, నువ్వే దొంగ, నీ హ్యాండ్ బ్యాగ్ చూపి అనేసి హ్యాండ్ బ్యాగ్ గుంజుకుంటుంది శృతిది. అప్పుడు బాలు, అరే డబ్బుడమ్మ అని, డబ్బుడమ్మ ఏమైందంటే, నేను చెప్పను బాలు నీకు అంటుంది. అప్పుడు శృతిని ఆవిడ, నువ్వే దొంగ, నేను పోలీసులకు పట్టిస్తానండి ఆయన అంటే, బాలు అసలు ఏమైంది అనేసి అడుగుతాడు. శృతి, ఇక్కడ నేను డబ్బింగ్ చెప్పాను, ఇక్కడ పర్సు పెట్టిందంటే ఆవిడ అంటే, ఆ పర్సు ఎక్కడుంది అసలు చూపించాను ఆవిడని అడిగితే ఆవిడ చూపిస్తుంది. డబ్బింగ్ ఆఫీసర్ వచ్చేసి, ఇక్కడ ఎవరైనా వచ్చారా అని బాలు అడిగితే, ఒక ఆయన టీ తాగే ఆయన వచ్చాడు అంతే అంటే, బాలు శృతి అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. టీ తాగే అబ్బాయిని అడుగుతారు, పర్సు తీసావని బాలు అడిగితే, నేను తీయలే అంటే, బాలు ఆ టీ కొట్టులో చూసేసరికి పర్సు ఉంటుంది. ఆ పర్సుని ఆవిడకి ఇచ్చేస్తాడు. శృతి, థ్యాంక్స్ బాలు అంటుంది. డబ్బుడమ్మ, నువ్వు నిన్ను దొంగ అనేసరికి నీకు కోపం వచ్చి వాళ్ళని కొట్టావు, మరి నా భార్య మీనాని మీ నాన్న దొంగ అంటే నేను కొట్టాను, అంతేగాని ఇంకో ఉద్దేశంతో కొట్టలేదు. మా గొడవల వల్ల నువ్వు రవి ఇద్దరు దూరంగా ఉంటున్నారు. రవి హోటల్లో ఒక చిన్న రూములో, ఎలుకలు ఉన్న రూమ్లో ఉంటున్నాడు. మీ నాన్న ఈ గొడవ కారణంగా పెట్టుకొని నిన్ను రవిని మీ ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తున్నాడు, నువ్వే ఆలోచించు డబ్బుడమ్మ, ఏది కరెక్టో అనేసి బాలు శృతితో అంటాడు.